అందరికీ నమస్కారం. నా పేరు ఆడప వరలక్ష్మి. నేను తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. మరి ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ ఈరోజు రోడ్డు ఎక్కడానికి కారణం అంగన్వాడీ టీచర్లు చాలా సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. మరి అంగన్వాడీ టీచర్లు కనీసం ప్రతి నెల పని చేసి అడుక్కునే పరిస్థితి వచ్చింది. ప్రతి నెల పని చేసి ఈ నెల వేతనం వచ్చే నెల రెండో వారం మూడో వారంలో వేస్తూ ఉన్నారు. అలాంటిది ప్రతి నెల వెళ్ళి మేము ప్రతి నెల మా జీతాన్ని ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా 2 నెలల జీతాలు పెండింగ్లో పెట్టారు. 2 నెలల జీతాలు పెండింగ్లో పెట్టి వేయండి, మా జీతాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకొని వేయాల్సింది. సెంట్రల్ గవర్నమెంట్లోనే లేట్ అవుతుంది, కేంద్ర ప్రభుత్వమే లేట్ చేస్తూ ఉందని చెప్పేసి ఇక్కడ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. 10 జిల్లాలకు ఒకరోజు వారం రోజుల క్రితం పడింది, 1 నెల జీతం మాత్రమే పడింది. ఇంకా 10 జిల్లాలకు 2 రోజుల తేడాతో పడింది. ఈ రోజు కూడా ఒక 5-6 జిల్లాలకు పడింది. అంటే పూర్తిగా జీతాలు వేయకుండా మభ్యపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ దుస్థితి? కనీసం ఈరోజు కూలీ వేయటోడు కూడా ఈరోజు కూలీకి వెళ్తే సాయంత్రం కూలి తీసుకొని ఇంటికి వస్తాడు, ఎలాంటి ఒత్తిడి లేకుండా. కానీ అంగన్వాడీ టీచర్లు ఇంత తక్కువ జీతానికి పనిచేస్తూ తీవ్ర అస్వస్థతకు గురవుతున్నా కూడా ఇంత పని చేస్తున్నా కూడా గుర్తించకపోవడం చాలా బాధాకరం. ఈరోజు 2 నెలల జీతాలు ఎమ్మటే పెండింగ్లో ఉన్న వేతనాలు మా ఖాతాలో జమ చేయాలని, అదేవిధంగా అప్డేట్ చేసిన అంగన్వాడీ టీచర్లకు తక్షణమే పెంచిన 12 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. సీతక్క గారు తొలి సంతకంగా ఆ రోజు మా ఫైల్ మీద సంతకం పెట్టారు, అప్గ్రేడ్ చేశారు. ఇప్పటి వరకు కూడా మా ఖాతాల్లో 12 నెలల జీతాలు పెండింగ్లో ఉండడం చాలా బాధాకరం. మంత్రి గారి సంతకానికే విలువ లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు 12 నెలల పెండింగ్ జీతాలని తక్షణమే మా ఖాతాల్లో చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రీ ప్రైమరీ స్కూల్ పెడతా ఉన్నారు. ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో కనీసము ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో పిల్లలందరూ కూడా వెళ్తే మాకు మా అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి ఏందని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు లేకపోతే సెంటర్లు తీసేస్తామని గతంలో చాలా సెంటర్లను తీసి మెర్జ్ చేయడం జరిగింది. చాలా టీచర్లను ఎంతో ఇబ్బందులు గురి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూళ్ళ ద్వారా అంగన్వాడీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఆ ప్రైమరీ స్కూళ్ళకు మరలిస్తే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు ఎలా ఉంటారు? అంగన్వాడీ ఉద్యోగ టీచర్ల బాధ్యత ఏంది? కనీసం మాకు ఒక స్పష్టత అనేది ఇవ్వకపోవడం బాధాకరం. ఇప్పటికైనా ఒకసారి చర్చలు జరపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు ఇంతకుముందు కూడా మేము అడిగాం, డిమాండ్ చేసాం రద్దు చేయాలని. కానీ రద్దు చేయము, ఖచ్చితంగా నడుస్తుంది, మీ సెంటర్లకు ముప్పు వాటిలేదు అని చెప్తున్నారు. కానీ ఎలాంటి హామీ ఇప్పటి వరకు కూడా మాకు రాలేదు. ఖచ్చితమైన హామీ ఇవ్వాలి. పిల్లలు లేకుండా అంగన్వాడీ కేంద్రాలు నడుస్తాయి, న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం కోసం, టీకాల కోసం ఇంకా అని చెప్పేసి కూడా మాకు చెప్తా ఉన్నారు. కానీ గట్టి హామీ అయితే ఇవ్వట్లేదు. అది ఇవ్వాలి తక్షణమే. అదేవిధంగా ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో అంగన్వాడీ ఉద్యోగస్తులకి అవకాశాన్ని, అర్హత కలిగిన టీచర్లకు అవకాశం కల్పించాలి. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి కనీస వేతనం అమలు చేస్తామన్నారు, ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. కనీస వేతనాన్ని తక్షణమే అమలు చేయాలి. అంగన్వాడీ ఉద్యోగస్తులకి తలభారంగా బిఎల్ఓ డ్యూటీలని, సర్వేలని, ప్రజాపాలనలని వివిధ రకాలుగా ఉపయోగించుకుంటూ సెంటర్లో మాకు బెనిఫిషియర్ లబ్ధిదారులకు సేవలు అందించడానికి అవకాశం కల్పించట్లేదు. తక్షణమే అవన్నీ కూడా తీసివేయాలని చెప్పేసి మేము మా బాధ్యతలు మాకు ఉంచి అలాంటి అదనపు బాధ్యతలు మాకు అప్పచెప్పొద్దని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకున్నటువంటి ఏదైతే మాకు ఆ రోజు కనీస వేతనం అమలు చేస్తామన్నారో అది అమలు చేయాల్సిందిగా మేము గట్టి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కనీసం ఉద్యోగ భద్రత లేని కారణంగా గ్రామాల్లో చాలా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అంగన్వాడీ టీచర్ ఒక చులకనగా కనిపిస్తూ ఉంది. ఈరోజు వీళ్ళని తీసేస్తే మా వ్యక్తుల్ని పెట్టుకోవచ్చని ఒక దురుద్దేశంతో ఎంతో ఒత్తిడి మా మీద గ్రామాల్లో నడుస్తూ ఉంది. కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈఎస్పీఎఫ్ అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు ప్రభుత్వ పథకాలు అనేది అంగన్వాడీ ఉద్యోగస్తులకు రావకపోవడం చాలా బాధాకరం. అంగన్వాడీ ఉద్యోగస్తులు ప్రభుత్వ పథకాలు ఎందుకు అందజేయట్లేరో మాకు ప్రభుత్వం తెలియజేయాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ప్రభుత్వ పథకాలు తీసేయండి. కానీ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా ప్రభుత్వ పథకాలు చిన్న జీతానికి పనిచేసే వాళ్ళం మేము, చిన్న మహిళలము మేము ఎంత వర్క్ ఇచ్చినా కూడా, మీరు ఎన్ని బాధ్యతలు ఇచ్చినా కూడా చాలా ఓపికగా సహనంగా మేము పనిచేస్తూ చిన్న జీతానికి పనిచేస్తున్న మా మీద మీ పెత్తనాలు చేస్తూ ఉన్నారు. మీరు చాలా వరకు కూడా ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లతోటి ఆటాడుకుంటున్న పరిస్థితి అయితే ఉందని కూడా మేము గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తించండి, ప్రభుత్వ పథకాలైనా తక్షణమే అమలు చేయండి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నో సమస్యలు, ఇంకెన్నో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. రూమ్ రెంట్ పెండింగ్లో ఉంటుంది. రూమ్ రెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి, కనీసం సదుపాయాలు లేవు, సొంత బిల్డింగులు లేవు. రూమ్ రెంట్ తీసుకుంటే అందులో కూడా కనీస సదుపాయాలు ఉండవు. కానీ ఆ రూమ్ రెంట్ కూడా నెల నెల ఇస్తున్నా అంటే లేదు. మా చేతుల్లోంచి తీసుకునే పరిస్థితి ఉంది. రూమ్ రెంట్ మా వచ్చిన జీతాల నుంచి రూమ్ రెంట్ కట్టుకునే పరిస్థితి వచ్చింది. కనీసం 2 నెలల జీతాలు కూడా ఇవ్వకపోతే మేము రూమ్ రెంట్ కట్టలేకపోతుంది. ఆ సామాన్లన్నీ కూడా తీసి బయట పడేస్తున్న పరిస్థితి యజమానులు ఉన్నారు. అంటే అంగన్వాడీ టీచర్లు ఇంకెన్ని మానసికంగా ఒత్తిడి గురవుతారు
అవుతున్నారో గ్రౌండ్ లెవెల్లో ఒక్కసారైనా అధికారులు కానీ మరి ఒక్కసారైనా సీఎం గారు కానీ మంత్రి గారు కానీ మరి ఎందుకు అంగన్వాడీ ఉద్యోగస్తులు పిలిపించుకొని మా సమస్యలను వినడానికి అవకాశం కల్పించట్లేరని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. మరి గతంలో ప్రభుత్వాలు మరి పిలిపించి మరి మాకు మరి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు మమ్మల్ని పిలిపించట్లేదు, ఎందుకు మా సమస్యలను అడిగి తెలుసుకోవట్లేరు, ఎందుకు చేస్తామన్నా మరి కనీస వేతనం అమలు చేస్తలేరు, కనీసం మాకు ఇచ్చే జీతాలు కూడా నెల ఇవ్వట్లేరు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా విషయాల్లో మా అంగన్వాడీలు సతమతం అవుతూ ఈరోజు బయటకు వచ్చి మాకు ప్రశ్నిస్తూ ఉన్నామంటే మేము అలసిపోయాము ప్రభుత్వాలతో. నిజంగా మేము చాలా కష్టాలతోటి మేము ఇప్పటికీ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ నిజంగా మేము అంగన్వాడీ టీచర్ని అవమానిస్తున్నట్టుగానే భావిస్తున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు అంగన్వాడీ ఉద్యోగస్తులను అవమానిస్తున్నాయని చెప్పేసి మేము గట్టిగా భావిస్తూ ఉన్నాం. మా కష్టాన్ని గుర్తించట్లేరని కూడా భావిస్తూ ఉన్నాం. వచ్చేటటువంటి చిన్న జీతాలని అది కూడా పక్కన పెట్టి 2 నెలలకోసారి 3 నెలలకోసారి మా జీతాలు ఇవ్వడం అనేది చాలా దారుణం. ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచన చేయాలి మా పట్ల అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది ప్రజాపాలనలో ముఖ్యంగా మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నాం అనేసి కూడా పదే పదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, మరి ఏం చెప్తారు? మేము ఉద్యోగులుగా మరి ఏ ప్రభుత్వాల గురించి మేము మాట్లాడడానికి లేదు. ప్రజాపాలన అంటే ఏందో మహిళలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. కానీ మేము అంగన్వాడీ ఉద్యోగస్తులు మేము కూడా మహిళలమే కాబట్టి మేము మా స్థాయిలో మా జాబ్ పరంగా మేము అంగన్వాడీ పరంగా మేము మాట్లాడుతున్నాం. మాకైతే ఇప్పటి వరకు కూడా కనీసం ఇచ్చేటటువంటి వేతనాలు సకాలంలో ఇవ్వట్లేరని కూడా మేము తెలియజేస్తున్నాం. కనీసం ఇచ్చే వేతనాలు సకాలంలో ఇవ్వకపోగా ఇచ్చేటటువంటి బిల్లులు కూడా అన్ని పెండింగ్లో పెట్టారు. మరి మేనిఫెస్టోలో కనీస వేతనం అమలు చేస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి తొలి సంతకంగా సీతక్క గారు చాలా మేము మరి సీతక్క గారి మీద ఎన్నో మరి ఆశలు పెట్టుకున్నాం. ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. మాకు ఖచ్చితంగా మాకు మంత్రిగా వస్తే మేము సంతోషించాం, మాకు న్యాయం చేస్తారని చెప్పి సంతోషించాం. మొదటి సంతకంగా మా ఫైల్ మీద సంతకం పెడితే మేము ఖచ్చితంగా మాకు మంచి రోజులు వచ్చాయి అనుకున్నాం. కానీ 12 నెలల జీతాలు అప్గ్రేడ్ అయిన అంగన్వాడీలకు పెంచిన జీతం పెండింగ్లో ఉంది. ఏ విధంగా మీ సంతకానికే వాల్యూ లేదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మరి ఎక్కడ మహిళలకు న్యాయం జరిగిందో మరి మాకైతే తెలియదు, మాకైతే న్యాయం జరగలేదు. మా డిమాండ్స్ వచ్చేసి మేము అటు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ కాకుండా మరి మా పరిస్థితి ఏంటిది, మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డిమాండ్ వచ్చేసి మాకు ప్రతి నెల జీతాలు కరెక్ట్గా రావట్లేదు. 2 నెలలకు ఒకసారి వేస్తున్నారు. అలా కాకుండా ప్రతి నెల 1వ తారీఖున మా ఖాతాలో మా జీతాలు జమ అయ్యేటట్లుగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే తొలి సంతకంగా సీతక్క మా ఫైల్ మీద సంతకం చేశారు. అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ జీతాలు 1 ఇయర్ పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి మంత్రి గారిని కోరుచున్నాము. అలాగే మేము చాలామంది ఇవే జీతాల మీద ఆధారపడి ఉన్నాము. మరి 1వ తారీఖున జీతాలు చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మరి మాకు అటు ప్రైవేట్ కాకుండా ఇటు గవర్నమెంట్ కాకుండా మాకు గవర్నమెంట్ చేయాలని చెప్పేసి మా డిమాండు. మాకు ఆయాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. మేమే రావాలి, మేమే మా సెంటర్ క్లీన్ చేసుకోవాలి, ఇటు అటెండెన్స్ వేయాలి, ఎఫ్ఆర్ఎస్ చేయాలి. మళ్ళీ విలేజ్లో ఏవైతే మీటింగ్స్ ఉంటాయో కండక్ట్ చేస్తారో ఆ మీటింగ్లకు కూడా మేము అటెండ్ కావాలి. మళ్ళీ రాకపోతే టీచర్ రాలేదని చెప్తారు, ఆయాలు లేరు, మరి ఎలా చేయాలని అంటే ఎవరినైనా పెట్టేసి రమ్మంటారు. పిల్లలకి ఏమైనా అయితే వారి బాధ్యత కూడా మా పైనే ఉంటుంది. విలేజ్ వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతారు కాబట్టి మాకు వెంటనే ఆయమ్మల్ని మాకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ ప్రభుత్వమే కాకుండా గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా మీకు? గత ప్రభుత్వంలో కూడా మాకు అప్పుడే మినీ టు మెయిన్ అయ్యాయి. అయినా క్రమంలోనే ప్రభుత్వం మారింది కాబట్టి మాకు అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్స్ అందరికీ ఆయమ్మలు త్వరలో ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆలోగా ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు సీతక్క గారు తొలి సంతకంగా మా ఫైల్లో సంతకం పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయమ్మలు ఇవ్వలేరు. కాగా మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో 18,000 జీతం అని 18,000 అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. ఆ జీతం కూడా మాకు రాకపోగా పెండింగ్లో ఉన్న జీతాలు మాకు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము. ఇప్పుడు ముఖ్యంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు మరి మీరంతా? అంటే మా రాష్ట్ర అధ్యక్షురాలు ఆడేపి వరలక్ష్మక్క గారు మాకు అందరినీ ఆమె ఆదేశాల మేరకు పిలిచి మనకి ఇట్లా సమస్యలునే ప్రతి జిల్లా నుంచి మనం ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడంతో మేమందరం ఇక్కడికి వచ్చి ఈ మెసేజ్ని ప్రభుత్వం ద్వారా దృష్టికి తేవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఇప్పుడు ప్రజాపాలన రైతుల పాలన అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, మరి ఏం చెప్తారు? మరి మీకు అంత ఫెసిలిటీ మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు కదా పదే పదే.
అంటున్నారు కానీ ఏవి కూడా అమలు కావట్లేవు.